దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క వైర్స్కి మనం ఈ క్లింపింగ్ పిన్స్ని ఎలా క్రింప్ చేయాలి అనేది నేర్చుకుందాము. ఈ క్రింపింగ్ పిన్స్ని ఈ వైర్ క్లింప్ చేయడానికి మనకు కావాల్సినటువంటివి ఆ గేజ్ సంబంధించిన వైర్లు ఉండాలి, క్లింపింగ్ పిన్స్ ఉండాలి. వీటిని క్లింప్ చేయడానికి క్రింపింగ్ టూల్ అంటాం. దీన్ని ఏమంటామంటే క్రింపింగ్ టూల్ అని పిలుస్తాము. ఈ క్రింపింగ్ టూల్తో వైర్లకి మనము క్లింపింగ్ చేద్దాం. ఫస్ట్ మనము చూడండి, బ్లాక్ తీసుకున్నాము. దీనికి ఒక క్లింపింగ్ జాక్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాము. ఈ క్లింపింగ్ జాక్ని ఇలాగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వైర్ అనేది ఎక్స్ట్రాగా ఏదైతే వచ్చిందో దాన్ని మనము కట్టర్ ద్వారా కట్ చేసేసుకోవాలి. కట్టర్ తోటే ఇలాగా నీట్గా కట్ చేసేసుకొని అప్పుడు ఈ క్రింపింగ్ టూల్ ఏదైతే ఉందో ఈ క్రింపింగ్ టూల్తో మనము ఈ జాక్ని దీంట్లో ఇలాగా ఓపెన్ చేసి ఈ క్రింప్ని ఇలా పెట్టి మనకి స్లీవ్ ఎక్కడ వరకు ఉందో ఆ స్లీవ్ వరకే మనం దాన్ని ఇన్సర్ట్ చేసి గట్టిగా కానీ ప్రెస్ చేసినట్లయితే అది ఆ వైర్కి క్లింప్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఎక్స్ట్రా వైర్ ఏదైనా ఉంటే దాన్ని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా మనము ఇంకొక వైర్ కూడా క్లింప్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, దీనికి వచ్చేసేసి ఈ యొక్క క్లింపింగ్ పిన్ జాక్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్నటువంటి వైర్ని కట్ చేసేసుకోవాలి. ఈ యొక్క క్లింపింగ్ టూల్లో ఈ యొక్క క్లిప్ జాక్ని ఇలాగా పెట్టి క్లింపింగ్ కానీ కరెక్ట్గా ప్రెస్ చేసినట్లయితే అది క్లింపింగ్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ వైర్కి ఇంకొక క్లింపింగ్ జాక్ని మనము యాడ్ చేస్తున్నాము. ఇలాగా ఒక్కొక్క గేజ్ వైర్ గేజ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వైర్ గేజ్ని పట్టి ఆ క్లింపింగ్ జాక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ యొక్క వైర్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ క్లింపింగ్ జాక్ని ఇన్సర్ట్ చేసి వైర్ కట్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఇన్సర్ట్ చేసి క్లింపింగ్లో క్లింప్ చేసినట్లయితే ఈ విధంగా క్లింప్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక వైరు దీన్ని వచ్చేసేసి మనము ఏమంటామంటే బ్యారెల్ వైర్ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క బ్యారెల్ వైర్కి ఈ యొక్క జాక్ని మనము ఇన్సర్ట్ చేసి మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి వైర్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ యొక్క క్లింపింగ్ టూల్లో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసి దీన్ని గట్టిగా కానీ ప్రెస్ చేసినట్లయితే అది ఈ విధంగా క్లింప్ అవ్వడం జరుగుతుందన్నమాట. క్లింపింగ్ అనేది మనకి ఎక్కడ అవసరం అవుతుందయ్యా అని అంటే స్తంభాల దగ్గర బయట రోడ్ సైడు ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుంటారు. ఆ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఒక వైర్ని ఒకదానికి జాయింట్ చేయడానికి వీటికి రింగ్స్ కూడా వస్తాయి కొన్ని క్లింపింగ్స్కి. వాటిని క్లింపింగ్ చేయడం ఎలాగనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇదే విధంగా మన వీడియోస్ని చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తుండండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.